డ్రగ్స్ లాంటి వాటితో రాజకీయ నాయకులు వ్యాపారం చేస్తారని నేను అనుకోను ఇప్పటిదాకా అయితే. ప్రజెంట్ అయితే ఫ్యూచర్లో ఏమైనా ఉంటుందో తెలియదు. ఇప్పుడు ఈ ఖర్చులు పెరిగిపోయి డబ్బులు సంపాదన ఎంత సంపాదించి పాప వాడి జీవితకాలం సంపాదించింది అంతా ఇక్కడ ఖర్చు పెట్టడానికి సరిపోతుంది. కాబట్టి ఫ్యూచర్ లో తయారవుతారు డ్రగ్స్ వ్యాపారులు. ఎందుకంటే ఈజీ ఎర్నింగ్ మనీ డ్రగ్సే కాబట్టి అది అమ్ముకుంటే కనుక 100 కోట్లు 200 కోట్లు 2 ఏళ్లలో సంపాదించుకుని దాంతో రాజకీయాలు చేయొచ్చు అని చెప్పి ఫ్యూచర్ లో తయారవుతారేమో గానీ ప్రస్తుతానికి అటు తెలుగుదేశం అయినా వైసీపీ అయినా జనసేన అయినా బీజేపీ అయినా అందులో ఉన్నారని నేను అనుకోను. ఈ లీనియర్ సిచ్యుయేషన్ విశాఖపట్నంలో అయితే తక్కువ ఇది ఉంటది అక్కడ. అంటే ర్యాండమ్ చెక్ చేస్తారు, టోటల్ స్కానింగ్ మెటీరియల్ లేదు అక్కడ. ఇప్పుడు పెట్టారట. అంటే మొన్నటి వరకు మద్యం మీద సంపాదించేవారు, మద్యం సిండికేట్లు అని ఇవన్నీ. ఇప్పుడు అది టైట్ చేశారు కాబట్టి ఇటు వస్తున్నారు. అసలు దానికి దీనికి సంబంధం లేదు. మద్యం సిండికేట్ల బిజినెస్ లేవు కదా అసలు. మద్యం సిండికేట్ల బిజినెస్ ఇప్పటికీ వేరే రూపు మార్చుకుంది అంతే. మద్యం సిండికేట్లు ఏం చేస్తున్నారు ఇప్పుడు, తయారీదారులతో కుమ్మక్కై చేసుకుంటారు కాబట్టి అది లేదు. ఈ బ్యాచ్ కి ఆ బ్యాచ్ కి పొంతం లేదు. ఇదేంటంటే నిశ్శబ్ద శత్రువులు, సైలెంట్ గా చేసుకుపోతారు. వీళ్ళు లింకప్ చేసుకోరు తొందరగా. అదే మద్యం మాఫియా ఇందులోకి దిగితే గనక ఎవరు పట్టుకోలేరు. వ్యక్తిగత కక్షలతో ద్వేషాలతో చేసుకునే హత్యలు, లేదంటే ఇలాంటి డ్రగ్స్